రైట్. మళ్ళీ అది వస్తాను మీ దగ్గరికి శ్రావణ్ కుమార్ గారు. కొత్తగా దాడులకు దిగే పరిస్థితి ఏమి లేదండి. మేము చట్టబద్ధంగా పరిపాలన సాగించే వాళ్ళం. ఎటువంటి పరిస్థితుల్లో జవహర్ రెడ్డి ఉంటే జరగబోయేది అదే. రైట్ అతను రైట్ తప్పించాలి. రైట్. గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. సో మొత్తానికి గ్రామాల్లో ఇప్పటి వరకు నాయకులను చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళు కానీ విర్రవీగిన వాళ్ళు కానీ అక్కడ ఇక్కడ చెదురుముదురు ఘటనలకి బాధ్యులైనటువంటి కార్యకర్తలు రేపు వారు పార్టీ అధికారులు రాత పరిస్థితి ఏంది? ముందుగా మీకు అలానే పెద్దలు శ్రావణ్ గారికి, నారాయణమూర్తి గారికి, ప్రేమ యువసందరికి కూడా శుభోదయం అండి. అసలు మీరు మాట్లాడిన మాట ఏంటంటే, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరిక పాలనలో ఉన్నామా? ప్రజాస్వామ్యం నడుస్తుందా దేశంలో? ఇంకా పోయినటువంటి సంస్థానాలను మళ్ళా తిరిగి ఇది భూమి గుండ్రంగా అన్నట్టుగా మళ్ళా వీళ్ళు ఏమన్నా రాజరిక పాలన తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారా అనే దానికి ఆస్కారం కలిగిస్తుంది మీకోసం. ఎందుకంటే వీళ్ళంతా రాచరికం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇవాళ జనసేన నాయకుడు కానీ జనసేన పార్టీ కానీ అది కరెక్ట్ కాదు, దానిని రాకుండా చేయాలంటే ఒక మంచి ప్రభుత్వం తీసుకురావాలని ఒక ఆలోచనతో వాళ్ళ కూటమిలో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే రాజు అనేవాడే రాజరికంలో చూసాం. రాజు ఏం చేస్తాడు, ఇంకొక రాజ్యం మీద దండెత్తి వాళ్ళు వాడిపోతే ఇది ఇష్టం, వాళ్ళ సంపాదన ఉంటే చంపటం, జైల్లో పడాలనుకుంటే జైల్లో పడేయటం, ఇక ఇతని ఇష్టానుసారం వాళ్ళ బానిసలుగా చేసుకొని ఇక రాజ్యాన్ని నడిపిస్తా ఉంటాడు. ఇంకా ఏమైనా అతని ఇష్టానుసారం అతనికి ఏమి రకంగా కావాలంటే ఆ రకంగా వాళ్ళు హింసించవచ్చు, వాళ్ళు చేయొచ్చు. అది రాజరికం. చూసాం మనం చరిత్ర నుంచి మనం చదువుకున్నాము, చూసాం కదా, సినిమాలో కూడా చూపిస్తుంటారు. అదే రకంగా మళ్ళా వీళ్ళు ఈ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైతే వీళ్ళకి పరిపాలన వచ్చిందో వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి అది స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆ నాయకులు ఒప్పుకోకపోయినా కానీ చాలా గ్రామాల్లో, చాలా నియోజకవర్గాల్లో అదే చెయ్యాలి అనే ఒక తపనతో వాళ్ళు తహతాలాడిపోతూ కొంతవరకు చేసుకుంటూనే వచ్చారు. ఓకే, దాన్ని ఎవరు కొట్టేయడానికి ఎక్కడా లేదు. ఉదాహరణ చెప్పండి, చాలా చెప్తా. మరి ముఖ్యం మా జిల్లాలో చెప్పంటే ఇప్పుడు మా హార్ట్ అటాక్ ఉన్నట్టు పల్నాడే. అవును, ఆ పల్నాడులో ఉన్నటువంటి మాచల్ నియోజకవర్గమే. ఏ రకంగా చేస్తారో చూసాం కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ ప్రజల తీర్పుని గౌరవిస్తాడు. ఇక్కడ ప్రజల తీర్పుని గౌరవించను నేను, మీరెవరు రాసలా, నేను చెప్పినట్టు చేయాలి కదా అన్న సంధాన ఈవీఎం పగలగొడితే అరే దాన్ని ఒక్కడంటే ఒక్కడు కూడా ఖండించకపోగా ఒకడేమో వచ్చేసి మార్కింగ్ అంటాడు, ఒకడు వచ్చేసి అన్న దాంట్లో ఏదో పాము దూరుతాడంట, పామును చంపడానికి వెళ్ళి దాని కింద పడేసి కొట్టాడంట. ఒకడేమో అసలు ఆయన అక్కడ రానే రాలేదు, అసలు తెలుగుదేశం వాళ్ళే పగలు కొట్టారు, వాళ్లే పగలు కొట్టి మళ్ళీ వాళ్లే కేసులు పెట్టారంట ఒకళ్ళు. ఈ రకరకాలుగా చెప్తారు కానీ ఎస్ భావోద్వేగంలో జరిగింది, తప్పు, ఖండిస్తున్నాం అన్న ఒక్క నాయకుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడండి. అందుకని నేను అనేది నారాయణమూర్తి గారు కోపం వస్తూ వచ్చింది కాక అసలు వాళ్ళ రాజకీయ నాయకులు కాదాళ్ళు. అలా రాజకీయం అంటే తెలియదు వాళ్ళకి. కేవలం ఒక దొంగల ముఠ అంటే ఒక దొంగల సమూహము ఒక పార్టీకి ఏర్పడిందంటే అది. ఆయన కూడా పాపం 16 కేసులు ఎందుకు వచ్చాడు 16 నెలల లోపల. ఏ స్వతంత్ర పోరాటం చేసాం, ఒక డ్యామ్ కట్టమనో లేదంటే ఒక ఏరియాకి మంచి ఏమనో నిరాహారం తీసుకుని లోపలికి వెళ్ళదు కదా. ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా 420 కదా. అంటే రకరకాల సెక్షన్స్ పాటు 420 ఉంటుంది, లోపలికి వెళ్ళొచ్చినానే కదా. అందుకని నేను అంటున్నాను, అంటే ప్రూవ్ అవ్వాలి కదా. ఒక దొంగల ముఠ సమూహంతో ఏర్పడినటువంటి పార్టీ అది. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించలేదు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించుంటే ఇవాళ మనం ఈ డిబేట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇవాళ రేపు ఒకళ్ళు గెలిస్తే ఎవరు గెలిస్తే మళ్ళీ ఇంకోళ్ళ మీద రెవెన్యూ తీసుకుంటారా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టి మీరు డిబేట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే అసలు మనం ఎక్కడున్నాం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అసలు మన మనుషులమేనా మనం? అంటే ఒకటి గెలుస్తాం, ఒకటి కొట్టేయటమేనా? ఇదా? దీనికోసమా ఈ ఎలక్షన్స్, దీనికోసమా ఈ ప్రజాస్వామ్యం మనం చెప్పుకున్నది, దీనికోసమా ఈ బడ్జెట్, దీనికోసమా ఈ అధికారులు, దీనికోసమా మనం తెలసొక్క పొద్దున్న బయలుదేరతాం నాయకుడు అని చెప్పేసి ఒక 10 మంది నాకేస్తుంది. ఇదా సిగ్గుపడాలండి. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజలు కాదు, ఎవరైతే లీడర్లు మనం బయట తిరుగుతామో తెలసొక్క వేసుకుని సిగ్గుపడాలి మనం అందరం కూడా. ఇవాళ అలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నం అవుతుంది అని ప్రజలు భయపడుతున్నారంటే దేనికించ మనకి రాజకీయాలు? మనకి ఎవరో పొలం పనిచేసుకునే వాడికి అప్పచెప్పిన పంచాయతీ బ్రహ్మాండంగా చూసుకుంటారు వాళ్ళు. చాలా దౌర్భాగ్యం అండి, చాలా దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆంధ్ర రాష్ట్రంలో ఊహించుకుంటే భయం వేస్తుంది నిజంగా. అంటే ఎటుపోతున్నాం అసలు మనం?
మనుషులుగా బతుకుతున్నామా మనం? అసలు మానవ మృగాలకు బతుకుతున్నాం మనం. ఇవాళ ఇదే పిల్లలు రామకృష్ణారావు గారు వీడియో కూడా చూస్తాను, నిన్న మనం చూశాను. ఒక గంట ఇస్తే చాలు మొత్తం లేపేస్తానని చెప్పేసి నిశ్చితుగా మాట్లాడతాడు ఆయన. ఒక గంట టైం ఇస్తే మొత్తం నింపేస్తాడు. ఒకవేళ వెంకటేశ్వర గారు రేపు వైసీపీ అధికారంలోకి వస్తే అలాంటి ఏమైనా జరుగుతాయని అనేటువంటి ఆందోళన ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు. రేపు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి కూటమి ఓడిపోతే ఫర్ సపోజ్ ఆయన ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడతారనేటువంటి అభిప్రాయం ఉందా మీకేమన్నా? అదే ఇప్పుడు చేస్తూ వస్తాడు కదా, కంటిన్యూస్ ప్రాసెస్ కదా ఇది. ఇదే మీరు కూడా కొత్తగా ఊహించుకోవాల్సిన దగ్గర లేదా ఆయన దగ్గర నుంచి. మాచర్ల నియోజకవర్గం అయితే కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. కంటిన్యూస్ గా జరుగుతున్నది. ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి జరుగుతున్న పరంపరకి ఇవాళ ప్రజలు ఎదురు తిరిగారు. ఇవాళ అది మీ యొక్క అరాచకాలు ఎంతకాలం భరిస్తామని ప్రజలు ఎదురు తిరిగిన పరిణామమే నిన్న ఈవిగా పగలగొట్టడం. సో ఖచ్చితంగా రేపు ఇక్కడైతే చెప్తున్నానండి, జరగకూడదు. ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టుగా 100% ఎవరు గెలిచినా కానీ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా స్వాగతించాలి. నేను వాడిపోయానంటే ప్రజలు నన్ను అంగీకరించలేదు అంటే నేను ప్రజలకు సరిపోను అని ఎన్లైట్ చేసుకుని ప్రజలు మెచ్చే విధంగా మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు వచ్చేదాకా మనం ప్రజల తరపున పోరాటాలు చేస్తూ అధికార పార్టీ మీద వాళ్ళకి అన్ని కూడా సక్రమంగా వచ్చే విధంగా చేయవలసిన బాధ్యత రాజకీయ నాయకుడు అనే వాడి మీద ఉంటుంది. అంతేగాని నాకు జనం ఓట్లేదు కాబట్టి నేను ఒక 10 మందిలో, ఒక 20 మందిలో, ఒక 100 మందిలో వేసుకుంటాను, ఆ ఊరు వెళ్ళిపోతాను, ఆ ఊర్లో వాడిని కొట్టేస్తాను. లేదు గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవడో నాకు ఎదురొస్తే వాళ్ళు 9 ఉంటే మేము 10 మంది ఉంటే వాడిని కొట్టేస్తాం. ఇదే సంస్కృతి. ఇది సంస్కృతి అంటవా? ఇది మానవత్వం అసలు. ఆ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఇవాళ ప్రజలు రివోల్ట్ అయ్యారు కాబట్టి ఇవాళ ఈ పరిణామాలన్నీ ఈ చర్చ అంతా కూడా మొదలైంది ఇవాళ. అదే పక్కన ఉన్నటువంటి గురిజాల నియోజకవర్గంలో ఎలక్షన్ రోజున కాసుమారెడ్డి రెడ్డి గారు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ 5 సంవత్సరాల నుంచి లేదా ఇరగదీసేశాను, కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశానని చెప్పేసి విపరీతంగా చెప్పుకుని ఆ మనిషి పారిపోయే పరిస్థితికి వచ్చిందండి. ఆయన మీద అక్కడ వెనక దాడులు చేసే కార్యక్రమం ఏమైనా చేసి ఉండొచ్చు కదా వెంకటేశ్వర గారు, ఎందుకు అనుకోవాలి అలాగా? ఏమని ఆయన మీద కూటమి నేతలు ఆయన మీద దాడికి దిగిన పరిస్థితుల్లో ఆయన పరిగెత్తారని అనుకోవచ్చు కదా? ఎందుకు వచ్చిందంటే అంటుంది ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇంకొక సరే మీరు అంటే కూటమి వాళ్ళు ఎదురు తిరిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఊరికి వస్తుందా? మీరు రోడ్డు మీద నడుస్తుంటే వచ్చి కొడతారు మిమ్మల్ని ఎవరన్నా? లేదా నేను రోడ్డు మీద నడుచుకుంటే నారాయణ మూర్తి గారు ఎదురుగా నన్ను దబి మీరు కొడతాను, నేను కొట్టను కదా, నేనేమైనా చేస్తాను కదా, మిమ్మల్ని ఏమైనా అంటేనో లేకపోతే నారాయణ మూర్తి గారిని ఏదైనా నోరు చూస్తేనే కదా ఆ నెలకు వచ్చేది అంటే దాన్ని ఎవరు చేయం కదా. తెలిసిన ఫేస్లు అయితే విష్ చేసుకుంటాం వెళ్ళిపోతాం, ఇలా ఒక నిమిషం ఆగి ఏంటని చర్చించుకుంటాం వెళ్ళిపోతాం, కానీ కొట్టుకోరు కదా. ఒక ఎమ్మెల్యే అక్కడికి వెళ్తే మీరు పారిపోయే పరిస్థితి వచ్చింది, ఎదురు తిరిగారంటే నేనేమైనా చేస్తే ఎదురు తిరుగుతారా లేదా ఓట్ల పడడానికి మీద పడిపోతారు వచ్చి? నా దగ్గర నేను అడుగుతున్నాను, మనుషులు శోభా మాట్లాడుతుండదా? ఆ రకంగా తయారు చేస్తున్నారు ఇవాళ ఈ సోకాల్డ్ బ్యాచ్. ఈ సోకాల్డ్ లీడర్లు అని చెప్తున్న వాళ్ళు ఇవాళ కేవలం వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నారు. నేను ఒక రాజుని నియంత్రి, ఒకసారి గెలిచిన తర్వాత నేనే ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎప్పుడంటే మనకు స్వాతంత్రం వచ్చింది 1947 లో వస్తే 52 నుంచి ఎలక్షన్ ఎప్పుడు ప్రజాస్వామ్యం స్టార్ట్ అయితే అప్పటి నుంచి రకరకాల నాయకులు మన అసలు చెప్పుకునేటువంటి గొప్ప నాయకులు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయండి. మనం రోజు పోటీ చేసుకుని అంబేద్కర్ గారిని ఓడగొట్టారు కదండి. అవును, మనం రోజు మాట్లాడుతున్న అంబేద్కర్ గారిని ఓడగొట్టారు కదా 2 సార్లు. అంబేద్కర్ గారేమి ఇట్లా ఈ రకంగా అరే నేను రాజ్యాంగం రాశాను నన్నే ఓడగొట్టని ఏమి సించేసలేదు, దాన్ని నన్ను సించేసి అప్పడాసలేడా? లేదు కదా. ప్రజల తీర్పును గౌరవించారండి ప్రజాస్వామ్యంలో, దానికోసం కదా రాజ్యాంగం నేర్పాల్సి వస్తుంది. మనం ఒక్కసారి గెలిస్తే నేనే గెలవాలి, నేను గెలిస్తే నా వయసు అయిపోయిన తర్వాత నా పిల్లలు రావాలి, నా పిల్లల తర్వాత నా మనమలు రావాలి అంటే వీళ్ళకి రాజ్యాన్నే ఏమనుకున్నారంటే ఈ నియోజకవర్గం నా రాజ్యం, ఇక్కడ నేనే ఉండాలి, నా వారసత్వం ఇక్కడ అవ్వాలి. అన్ని పార్టీలు అదే కదా సార్ జరుగుతుంది. కొత్తగా ఒక పార్టీలో కాదు కదా, అన్ని పార్టీలు అదే జరుగుతుంది, అందరిది అదే తంతు. ఏ పార్టీలోనో తప్పేనా అంటున్నాను, దాన్ని ఎక్కువ పెంచి పోషించి వైఎస్ఆర్ పార్టీ అన్నాను కదా, నాడు చెప్పగలుగుతారా? అరే ఖర్చు తీసుకుని తిన్నాడు చూసాను కదా రోడ్డు మీద. శ్రీకాకుళం దగ్గర మొదలు పెడితే పెద్దారెడ్డి గారితో ఉన్నటువంటి నియోజకవర్గం అక్కడ పొంగనూరు దాకా చూసాం కదా, పత్రం పెట్టుకుని రోడ్డు మీద తిరగటం, ప్రజా ప్రతినిధులు తిరగడం చూసాం కదా. ఏ పార్టీ చూసాను చెప్పండి మీరు? ఆ రకంగా ఎవడో ఒకటిద్దరు చంద్రబాబు అంటే ఈడలో ఎక్కువ శాతం ఉన్నారని ఎందుకు చెప్తానండి? అదే నేను కోరుకుంటుంది, అది కోరుకుంటారు వీళ్ళు అంటుంది. అది వీళ్ళంటే ఓకే జగన్మోహన్ రెడ్డి పెద్ద నాయకుడు, తర్వాత ఉన్నవాడు కూడా పెద్ద మహానాయకులు కోరుకోవాల్సింది అది కాదు కదా. రోడ్డు మీద కత్తులు పట్టుకుని తిరగటం కాదు కదా. కత్తులు ఎక్కడ పట్టుకుని తిరుగుతాం? పులులు సింహాలు ఉండే అడవిలో పట్టుకుని తిరుగుతాం అంటే ఇక వీళ్ళు కూడా నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ నాయకుడే వీళ్ళు మాట్లాడితే సింహం అంటారు కదా, ఆ సింహం బాధించి వీళ్ళని వీళ్ళు రక్షించుకోవడం కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు వీళ్ళు. అట్లా అనుకోలేదు మనం.
రైట్ వెంకటేశ్వర గారు సిగ్గుచేటు అండి వాళ్ళ రైట్ సిగ్గుచేటు. మనం ఈ డిబేట్ పెట్టుకోవడమే సిగ్గుచేటు. ఇప్పటికైనా సరే మారండి, మేము కొడుతున్నది ఇప్పటికైనా మారండి అని కొడుతున్నాం. మా పార్టీ కేవలం మళ్ళా చెప్తున్నా, ఇలాంటి సంస్కృతి ఉండకూడదు అనే ఇవాళ మేము కూటమి కట్టి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని ఓడగొట్టాలంటే వాళ్ళు ఏదో నారాయణమూర్తి గారి వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా, పిల్లలు రామకృష్ణ రెడ్డి నాకేం శత్రువులు కాదు, వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఎదురెదురుకుండి. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను చూసి వీళ్ళు మళ్ళా వచ్చి ఇదే చేస్తారు, ఖచ్చితంగా వీళ్ళని అనేది ప్రభుత్వం రానివ్వకూడదని ఏకైక ఆలోచన ప్రజలను రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే మేము కూటమిగా ఏర్పడి వాళ్ళు వచ్చామని చెప్తే వీళ్ళు అన్నట్టు ఏదో రకరకాల అర్థాలు చెప్తారు. ఆ అర్థాలు అయితే కాదు, ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాడు, కూటమి రేపు రాబోతుంది. కూటమి వస్తే ఏ ఒక్కరిని కూడా మేము వీళ్ళకలాగా శ్రవణ గారి దాకా కోపంతో సిఎస్ గారి మీద మాట్లాడారు, కానీ సిఎస్ గారి అసలు చర్యలు ఎట్లాగా ఉన్నాయి ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం, ప్రతి ఒక్క అధికారిని కూడా తన తప్పు తను తెలుసుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే మన థియరీ రిఫర్మేటివ్ థియరీ అండి, మనది డిటర్మినేటివ్ థియరీ కాదు. కొన్ని దేశాల్లో అది కాదు, మన సెక్షన్ ఏంటంటే జైల్లో పెడితే అనేది మన రిఫర్మేటివ్ థియరీ మంది. మన వీళ్ళందరూ కూడా మారే విధంగా మా యొక్క పరిపాలన ఉంటుందని చెప్తున్నాం. రైట్ 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 వెంకటేశ్వరరావు గారు చెప్పండి. శ్రావణ్ కుమార్ నాకు కోపం ఏం లేదు, అతను చేసిన విధానాలని నేను 2-3 ఎందుకంటే ఇటువంటి లూజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే సిఎస్ గా ఉంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి పారిపోయినాడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. సిఎస్ ద్వారా పరిపాలన సాగుతుంది. సిఎస్ పరిపాలన సాగుతున్నప్పుడు కూడా పోలీసు యంత్రాంగం ఇంకా వాళ్ళ గుప్పిట్లోనే కొంతమంది పనిచేస్తున్నారు, పైనుంచి కింద దాకా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూటమి అభ్యర్థులకు వస్తున్నప్పుడు అది కూటమి వాళ్ళు కక్ష తీర్చుకున్నారనే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే సిఎస్ చర్యలన్నీ కూడా, జవహర్ రెడ్డి గారి చర్యలన్నీ కూడా అధికార పక్షాన్ని, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే సిఎస్, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చుట్టాలు, బంధువులు. అతని అధికారాన్ని రక్షించడానికి కోసం ఉన్నారు. అపప్రద మన మీద, కూటమి నాయకుల మీద వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఇంకో నెల రోజుల్లో రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయేప్పటికి ఇంకా అతను ఏమైనా చేస్తాడు, ఎందుకైనా తెగిస్తాడు అనేది నా ఉద్దేశం. రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర. నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్